హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి ఎప్పుడు చికెన్తో పలావ్ బిర్యానీ కాకుండా ఒకసారి స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఒకసారి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే ఈవినింగ్ స్నాక్స్గా చాలా చాలా బాగా తింటారండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం అయితే నేను ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అనేది తీసుకున్నానండి. ఇందుకోసం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి కారము, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని లెమన్ అనేది పిండుకుంటున్నాను. ఇందులోకి మీకు కావాలనుకుంటే వాము కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక ఎగ్ అనేది కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇష్టం అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపెట్టుకొని ఇలా పెట్టుకోవాలని కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్పు వరకు 1/4 కప్పు వరకు రైస్ ఫ్లోర్, అలానే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వీటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ మొత్తం కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా తయారయ్యే స్ట్రీట్ స్టైల్ పకోడీ అనేది ఇంట్లోనే తయారైపోతుంది. మనం బయట 100-200 పెట్టి తీసుకొని తింటాం కదండి, అది మనం ఒక్కటమే తింటాం. ఇలా ఇంట్లో చేసుకొని తింటే అందరూ కూడా తింటారు. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఇలానే ట్రై చేస్తానండి. మీరు కూడా ట్రై చేస్తానని అనుకుంటున్నాను. ఇలా చికెన్ పకోడీ చేశాక ఆయిల్ అనేది ఏం చేయాలో నాకైతే తెలియదండి. నేనైతే పారబోసేస్తాను. మీరు ఏం చేస్తారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటే లైక్